ఓం శాంతి. ఈరోజు మురళి 27/2/25. మధురమైన పిల్లలారా, సత్యముతో సాంగత్యం జ్ఞాన మార్గంలోనే ఉంటుంది. సత్యముతో సాంగత్యం జ్ఞాన మార్గంలోనే ఉంటుంది. ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి సాంగత్యంలో కూర్చున్నారు. ఆ తండ్రి పేరే సత్యం శివం సుందరుడు కదా. తండ్రి సాంగత్యంలో కూర్చున్నారు. తండ్రి స్మృతిలో ఉండడమే సత్సంగం చేయడం. తండ్రి జ్ఞానాన్ని వినడం కాదు, తండ్రి స్మృతిలో ఉండడమే సత్సంగం చేయడం. మధురమైన పిల్లలారా, సత్యముతో సాంగత్యం జ్ఞాన మార్గంలోనే ఉంటుంది. భక్తి మార్గంలో కానీ లౌకికంలో కానీ గాడ్ ఈజ్ ట్రూత్ అంటారు, కానీ ట్రూత్ ఈజ్ గాడ్ అనరు. భగవంతుడు సత్యము అంటారు. సత్యమైన తండ్రి ఎవరు అనే విషయం తెలియదు. మీరిప్పుడు సత్యమైన తండ్రి సాంగత్యంలో ఉన్నారు. తండ్రి స్మృతిలో ఉండడమే సత్సంగం చేయడం. ప్రశ్న: పిల్లలైన మీకు సత్సంగం అవసరం. ఈ సమయంలోనే ఉంటుంది. ఎందుకు? జవాబు: ఎందుకంటే తమోప్రధానమైన ఆత్మ సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సత్యమైన గురువు సాంగత్యంలోనే సతోప్రధానంగా అనగా నలుపు నుండి తెలుపుగా అవుతుంది. సత్సంగం లేకుండా నిర్బలాత్మ శక్తివంతంగా అవ్వదు. బాబా సాంగత్యం ద్వారా ఆత్మలో పవిత్రత శక్తి వచ్చేస్తుంది. 21 జన్మల కోసం ఆత్మ నావ తీరాన్ని చేరుకుంటుంది. ఆత్మ అనే నావ తీరాన్ని చేరుకుంటుంది. ఓం శాంతి. పిల్లలైన మీరు సత్సంగంలో కూర్చున్నారు. ఈ సత్యము సాంగత్యంలో కల్పకల్పము సంగమయుగంలోనే కూర్చుంటారు. సత్య సాంగత్యం అని దేన్నంటారో ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియదు. సత్సంగం అనే పేరు అవినాశిగా వస్తూ ఉంటుంది. భక్తి మార్గంలో కూడా మేము ఫలానా సత్సంగానికి వెళ్తున్నాము అంటారు. ఇప్పుడు వాస్తవానికి భక్తి మార్గంలో ఎప్పుడూ సత్సంగానికి వెళ్ళరు. సత్సంగం ఉండేదే జ్ఞాన మార్గంలో. ఇప్పుడు మీరు సత్యమైన సాంగత్యంలో కూర్చున్నారు. సత్సంగం జ్ఞాన మార్గంలోనే ఉంటుంది. ఇప్పుడు మీరు సత్యమైన సాంగత్యంలో కూర్చొని ఉన్నారు. సత్యమైన తండ్రి సాంగత్యంలో కూర్చొని ఉన్నారు. ఆత్మలు సత్యమైన తండ్రి సాంగత్యంలో ఉన్నాయి. పరంధామంలో, సంగమయుగంలో. ఇంకెక్కడా పరంపిత పరమాత్మ సాంగత్యంలో కూర్చోడు. తండ్రి ఎవరో తెలియదు. సత్సంగానికి వెళ్తున్నామంటారు, కానీ వారు దేహాభిమానం లేకి వస్తారు. మీరు దేహాభిమానం లేకి రారు. బాబా ఏమంటున్నారు? రారు అంటున్నారు. రామా అనేది చూడాలి. వస్తూ ఉంటాం కదా. మేము ఆత్మలమని సత్యమైన బాబా సాంగత్యంలో కూర్చున్నామని మీరు భావిస్తారు. ఇతర మానవులు ఎవ్వరూ సత్యమైన సాంగత్యంలో కూర్చోలేరు. సత్యముతో సాంగత్యం అన్న పేరు కూడా ఈ సమయానికి సంబంధించింది. సత్సంగం యథార్థ అర్థాన్ని బాబా కూర్చొని అర్థం చేస్తున్నారు. ఆత్మలైన మీరిప్పుడు సత్యమైన తండ్రి అయిన పరమాత్ముని సాంగత్యంలో కూర్చున్నారు. వారు సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్ మరియు సత్యమైన గురువు కూడా. కావున మీరిప్పుడు సత్సంగంలో కూర్చున్నారు. మళ్ళీ ఇక్కడ కూర్చున్నా, ఇంట్లో కూర్చున్నా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేస్తారు. ఆత్మలమైన మనము సత్యమైన తండ్రిని స్మృతి చేస్తున్నామంటే సత్సంగంలో ఉన్నామని అర్థం. బాబా మధువనంలో కూర్చున్నారు. బాబాను స్మృతి చేసే యుక్తులు కూడా అనేక విధానాలుగా లభిస్తూ ఉంటాయి. స్మృతి ద్వారానే వికర్మలు వినాశం అవుతాయి. మనం 16 కళలతో సంపూర్ణులుగా అవుతామని, మళ్ళీ మెట్లు దిగుతూ దిగుతూ కళలు తగ్గుతూ ఉంటాయని మీకు తెలుసు. భక్తి కూడా ప్రారంభంలో అవ్యభిచారిగా ఉండేది. భక్తి ప్రారంభంలో ఎలా ఉండేది? ఒక్క శివుని యొక్క ఉపాసన చేసేవారిగా ఉండేవారు. తర్వాత దుఃఖం పెరిగే కొద్దీ, కోరికలు పెరిగే కొద్దీ అనేక ఆత్మలను ఉపాసన ఆరాధన పూజ చేస్తూ వచ్చారు. భక్తి కూడా ప్రారంభంలో అవ్యభిచారిగా ఉండేది. అనగా 16 కళ సంపూర్ణులుగా ఉండేవారు. మళ్ళీ కిందికి వస్తూ వస్తూ భక్తి వ్యభిచారిగా అయిన కారణంగా తమోప్రధానంగా అయిపోయింది. కావున మళ్ళీ సత్సంగం తప్పక అవసరమవుతుంది. లేకపోతే పవిత్రంగా ఎలా అవుతారు? కావున ఇప్పుడు ఆత్మలైన మీకు సత్యమైన తండ్రి సాంగత్యం లభించింది. తాను తండ్రిని స్మృతి చేయాలని, వారి సాంగత్యంలోనే ఉండాలని ఆత్మకు తెలుసు.
స్మృతిని కూడా సాంగత్యము అని అంటారు. ఇక్కడ ఇప్పుడు ఉండేదే సత్యమైన తండ్రితో సాంగత్యం. ఈ దేహంలో ఉంటూ ఆత్మలైన మీరు నన్ను స్మృతి చెయ్యండి. ఇదే సత్యమైన సాంగత్యం. ఇతడికి ఎవరో ఒక పెద్ద వ్యక్తి సాంగత్యం లభించింది కావున దేహాభిమానిగా అయిపోయాడు అని అంటూ ఉంటారు కదా. ఇప్పుడు మీకు సత్యమైన తండ్రి సాంగత్యం లభించింది. దీని ద్వారా మీరు తమోప్రధానం నుండి సత్వప్రధానులుగా అయిపోతారు. నేను ఒకేసారి వస్తాను అని బాబా అంటారు. ఇప్పుడు ఆత్మకు పరమాత్మ సాంగత్యం లభించిన కారణంగా 21 జన్మలు పావనంగా అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మీకు దేహ సాంగత్యం లభిస్తుంది. ఇది కూడా డ్రామాలో ఉంది. పిల్లలైన మీ సాంగత్యం నాతో ఉన్న కారణంగా మీరు సత్వప్రధానంగా అయిపోతారని బాబా అంటున్నారు. దీనిని స్వర్ణిమ యుగము అని అంటారు. సాధు సన్యాసులు ఆత్మ నిర్లేపని, అందరూ పరమాత్మలేనని భావిస్తారు. మరి దీని అర్థం చూడండి. అందరూ పరమాత్మలే అయితే మరి ఎందుకు అంతగా ప్రయాగరాజుకు పోయి నీళ్ళల్లో మునగల్లా? మరి ఆత్మలో మలినాలు ఎట్లా ఏర్పడినాయి? పరమాత్మ మనలో ఉంటే పరమాత్మలో మలినాలు ఏర్పడే అవకాశం ఉందా? పరమాత్మనైనా నాలో మలినాలు ఏర్పడతాయా? బాబా అంటున్నారు, నేను సదా పరంధామంలో ఉంటాను. నాలో మలినాలు ఏర్పడవు. ఎందుకంటే నేను జనన మరణాలేకి రాను. పిల్లలైన మీలో కూడా బాబాతో కొందరి సాంగత్యం ఎక్కువగా, కొందరి సాంగత్యం తక్కువగా ఉంటుందని మీకు కూడా తెలుసు. కొందరు బాగా పురుషార్థం చేసి యోగంలో ఉంటారు. ఎంత సమయమైతే ఆత్మ బాబా సాంగత్యంలో ఉంటుందో అంతే లాభాన్ని పొందుతుంది. వికర్మలు వినాశం అవుతాయి. ఓ ఆత్మల్లారా, తండ్రినైన నన్ను స్మృతి చేయండి, నా సాంగత్యంలో ఉండండి అని బాబా అంటున్నారు. నేను ఈ శరీరం ఆధారాన్ని తీసుకోవాల్సి వస్తుంది. లేకపోతే పరమాత్మ అయినా నేను ఎలా మాట్లాడతాను? ఆత్మ ఎలా వినగలుగుతుంది? ఇప్పుడు పిల్లలైన మీరు సత్యముతో సాంగత్యాన్ని చెయ్యాలి. ఆత్మ అద్భుతమైనది, పరమాత్మ కూడా అద్భుతమైన వారు. ఈ ప్రపంచము అద్భుతమైనదే. ఈ ప్రపంచ చక్రం ఎలా తిరుగుతోంది కూడా ఒక అద్భుతమే. ఆత్మ అద్భుతం, బాబా అద్భుతం, డ్రామా అద్భుతం, డ్రామాలోని పాత్ర కూడా అద్భుతం. మీరు డ్రామా అంతట్లోనూ ఆల్రౌండ్ పాత్రను అభినయిస్తారు. ఆత్మలైన మీలో 84 జన్మల పాత్ర రచింపబడి ఉంది. ఇది కూడా ఒక అద్భుతమే. సత్యుగ ఆత్మలు మరియు ఇప్పటి ఆత్మలందరిలోనూ ఎంత తేడా ఉంది. ఆత్మలైన మీ పాత్ర అద్భుతమైనది. ఆత్మలైన మీరు అందరికన్నా ఎక్కువగా పాత్రను అభినయించారు. నాటకంలో కొందరికి ప్రారంభం నుండి, కొందరికి మధ్యలో, కొందరికి లాస్ట్లో పాత్ర లభిస్తుంది. అవన్నీ హద్దు డ్రామాలు. అవి కూడా ఇప్పుడే తయారయ్యాయి. 100 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు విజ్ఞానం ఎంతో శక్తివంతంగా ఉంది. సత్యుగంలో విజ్ఞానం యొక్క శక్తి ఎంత ఉంటుంది? కొత్త ప్రపంచం ఎంత త్వరగా తయారైపోతుంది. అక్కడ పవిత్రతా శక్తియే ముఖ్యమైనది. ఆత్మిక శక్తి, పవిత్రతా శక్తి. బాబా కూడా ఉండరు అక్కడ. ఇక్కడ బాబా అన్న ఉన్నారు. అయినా కూడా మొత్తం ప్రపంచం తయారైపోతుంది. ఇప్పుడు అందరూ నిర్భయులుగా ఉన్నారు. అక్కడ అందరూ శక్తివంతంగా ఉంటారు. ఈ లక్ష్మీనారాయణలు శక్తివంతమైన వారే కదా. ఇప్పుడు రావణుడు వారి శక్తిని దోచుకున్నాడు. ఇప్పుడు మీరు రావణ్ణి పైన విజయాన్ని పొంది ఎంత శక్తివంతంగా తయారవుతున్నారు. ఎంత సత్సంగంలో ఉంటారో, అనగా ఆత్మ ఎంతగా అయితే సత్యమైన తండ్రి సాంగత్యంలో ఉంటుందో అంత శక్తివంతంగా తయారవుతుంది. చదువులో కూడా శక్తి లభిస్తుంది కదా, అలాగే మీకు కూడా శక్తి లభిస్తుంది. దానితో మొత్తం విశ్వం పైన మీరు రాజ్యం చేస్తారు. సత్యముతో యోగం ఆత్మకి సంగమ యుగంలోనే లభిస్తుంది. ఆత్మలకు నా సాంగత్యం లభించడం ద్వారా ఆత్మ ఎంతో శక్తివంతంగా తయారవుతుంది. తండ్రి సర్వగుణ సంపన్నుడు, సర్వశక్తివంతుడు మరియు విశ్వాధికారి కావున వారి ద్వారా శక్తి లభిస్తుంది. సర్వ వేద శాస్త్రాల ఆది మధ్యాంతాల జ్ఞానం ఇందులో వచ్చేస్తుంది. ఏ విధంగా బాబా సర్వశక్తివంతుడో అలాగే మీరు కూడా శక్తివంతంగా తయారవుతారు. మొత్తం విశ్వం పైన మీరు రాజ్యం చేస్తారు. దీనిని ఎవ్వరూ మీ నుండి తీసుకోలేరు. మీకు నా ద్వారా ఎంత శక్తి లభిస్తుంది అలాగే ఇతడికి కూడా లభిస్తుంది. ఎంతగా అయితే బాబాను మీరు స్మృతి చేస్తారో
అంతగా శక్తి లభిస్తుంది. బాబా ఇంకే శ్రమను ఇవ్వరు, కేవలం స్మృతి చేయాలి అంతే. 84 జన్మల చక్రం ఇప్పుడు పూర్తి అయింది. ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఇది అర్థం చేయించడం పెద్ద విషయమేమీ కాదు. ఎక్కువ లోతుల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. బీజాన్ని తెలుసుకోవడం ద్వారా మొత్తం వృక్షమంతా ఈ విధంగా పెరుగుతుంది. సారమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఇవన్నీ చాలా విచిత్రమైన అద్భుతమైన విషయాలు. భక్తి మార్గంలో మనుష్యులు ఎన్ని ఎదురుదెబ్బలు తింటూ వచ్చారు, ఎంతో శ్రమపడ్డారు, ఏం లాభం లేదు. ఎంత శ్రమపడినా కానీ వారికి ఏమీ లభించదు. తాళం లెఫ్ట్ సైడ్ తీస్తేనే వస్తుంది అంటే రైట్ సైడ్ తిప్పుతా ఉంటే ఏమొస్తుంది? అసలు ఎంతసేపు రాత్రంతా కష్టపడినామంటే ఏం లాభం? అయినా బాబా వచ్చి మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారు. మనం యోగా బలం ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతాం. ఈ పురుషార్థమే చేయాలి. భారతదేశం యొక్క యోగం చాలా ప్రసిద్ధమైనది. యోగం ద్వారా మీ ఆయుష్ ఎంత ఎక్కువ అవుతుంది. సత్యముతో సాంగత్యం ద్వారా ఎంత లాభాన్ని పొందుతారు. దాని ద్వారా ఆయుష్ కూడా ఎక్కువగా అవుతుంది. శరీరం కూడా నిరోగిగా అవుతుంది. ఈ విషయాలన్నీ పిల్లలైన మీ బుద్ధిలోనే కూర్చోబెట్టడం జరుగుతుంది. బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవ్వరికీ సత్యమైన తండ్రితో సాంగత్యం లేదు. మీరు ప్రజాపిత బ్రహ్మ సంతానం మరియు శివుని మనుమలు మనమరాళ్ళు. మీరు ఎంతో సంతోషంలో ఉండాలి కదా. వారసత్వం కూడా తాత నుండే లభిస్తుంది. బుద్ధిలో ఇదే గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఆ సత్సంగాల్లో ఒక చోటుకెళ్ళి కూర్చుంటారు. ఇక్కడ ఆ విషయాలు లేవు. ఒకే చోట కూర్చోవడం ద్వారా సత్యముతో సాంగత్యం అనేది జరుగుతుంది. అట్లా కూడా లేదు. సత్యమైన తండ్రితో సాంగత్యం జరగాలంటే ఒకే చోట కూర్చుంటే జరుగుతుందని కూడా లేదు. తెలుసుకోవాలి కదా మొదట యథార్థంగా. లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ మనం వారిని స్మృతి చేస్తే సత్సంగంలో ఉన్నట్లే, లేకపోతే దేహాభిమానం ఉన్నట్లే. రెండే. దేహం అసత్యమైన వస్తువు, దేహాన్ని సత్యమనరు. శరీరం ఒక జడమైన వస్తువు, అందులో ఆత్మ లేనట్లయితే చలనమే ఉండదు. మనుషుల శరీరానికి విలువే లేదు. మిగిలిన అన్ని శరీరాలకి ఎంతో కొంత విలువ ఉంది. చెప్పులు కుడతారు అని మనిషి శరీరం కులిపోతే పారేస్తారు అంతే, దానికి ఏం విలువ లేదు. సౌభాగ్యం బాబా అంటున్నారు, శరీరానికి విలువేమీ ఉండదు. మిగిలిన అన్ని శరీరాలకు ఎంతో కొంత విలువ ఉంటుంది. సౌభాగ్యం ఆత్మకే లభిస్తుంది. నేను ఫలానాను అని ఆత్మనే అంటుంది. ఆత్మ ఎలా తయారైపోతుందో చూడండి. గుడ్లు, మొసళ్ళు, చేపలు అన్నింటినీ తినేస్తారు మనుషులు. ప్రతి ఒక్కరూ భస్మాసురులుగా అయిపోయినారు. తమను తామే భస్మం చేసుకుంటున్నారు. ఎలా చేసుకుంటున్నారు? కామాగ్నిలో కూర్చొని ప్రతి ఒక్కరూ తమకు తామే భస్మం అయిపోతున్నారు. మరి వారు భస్మాసురులే కదా. ఇప్పుడు మీరు జ్ఞానచితిపైన కూర్చొని దేవతలుగా అవుతున్నారు. మొత్తం ప్రపంచమంతా కామాగ్నిలో కూర్చొని భస్మం అయిపోయింది. తమోప్రధానంగా నల్లగా అయిపోయింది. బాబా పిల్లలను నలుపు నుండి తెలుపుగా తయారు చేసేందుకు వచ్చారు. కావున దేహాభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా అర్థం చేయిస్తున్నారు. పిల్లలు స్కూల్లో చదువుకుంటారు. ఆ తర్వాత ఇంటికెళ్ళినా ఆ చదువు బుద్ధిలో ఉంటుంది కదా. అలాగే ఈ చదువు కూడా మీ బుద్ధిలో ఉండాలి. ఇది మీ విద్యార్థి జీవితం. మీ లక్ష్యం మీ ముందు నిల్చొని ఉంది. పిల్లలారా, లేస్తూ కూర్చుంటూ తిరుగుతూ బుద్ధిలో ఈ జ్ఞానం ఉండాలి. ఇక్కడికి పిల్లలు వచ్చి రిఫ్రెష్ అవుతారు. ఎలా అర్థం చేయించాలో యుక్తులను బాబా తెలియచేయడం జరుగుతుంది. అంతే కదా, బాబా రిఫ్రెష్ చేస్తారు. పిల్లలైన మనం రిఫ్రెష్ అవుతాం. సో విశేషంగా